హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ వడ అండ్ దీని కాంబినేషన్గా అయితే పుదీనా పచ్చడి. మా చిన్నోడికైతే చాలా ఫేవరెట్ వడ. అండ్ ఎలా చేశానో చూపిస్తాను. వడ కోసం అయితే నేను ముందు రోజు మార్నింగే మినపప్పు నానబెట్టుకొని మంచిగా ఈవినింగ్ మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగే ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల ఇడ్లీ రవ్వ వేసుకుంటే మనకి వడలు చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు, మంచిగా ఉంటాయి. అండ్ కొంచెం ఉప్పు కూడా కలుపుకొని మంచిగా మనం టీ వడగట్టుకునే స్ట్రైనర్తో ఇలా వడల షేప్లో చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే మనకి చెయ్యి కాలడం ఇంకా ఆయిల్ పడడం అలాంటివి ఏం ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ వడలు కూడా చాలా ఈజీగా వస్తాయి. ముందుగా వడలను ఒక 75% కాల్చుకున్న తర్వాత తీసేసి మళ్ళీ 30% మళ్ళీ కూడా ఒకసారి సెకండ్ టైం కూడా కాల్చుకోవాలి. అలా అయితే లోపల మంచి సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇంకా పుదీనా పచ్చడి అయితే పల్లీలు వేయించుకొని ఇంకా అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పుదీనా మంచిగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా ఇదే ఆయిల్లో టమాటా కూడా వేసుకొని సాల్ట్ వేసి మూత పెట్టేసుకొని టమాటాలని మంచిగా మెత్తగా ఉడికేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఇలా ఈ టమాటా మగ్గేలోపే మనం పుదీనాని కూడా మంచిగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ పుదీనా పచ్చిమిర్చి పల్లీలు ఇంకా వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు ఏం పొట్టు తీయనవసరం లేదు, పల్లీలు డైరెక్ట్గా అలాగే వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని ఇంకా పక్కకు పెట్టేసుకొని మనం ఉడికించుకున్న టమాటాలని కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ పేస్ట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవడం అండి. అంతే, ఎంతో ఈజీ ఈ పచ్చడి చేసుకోవడం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకే కాదండి, రైస్లోకి చపాతీలోకి దోశ ఇంకా ఎలాంటి వాటికైనా ఇప్పుడు ఈ పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మా పెద్దోడికి స్కూల్ టైం అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా తినేస్తున్నాడు. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.